ఈ మధ్య కొంతమంది నాలెడ్జ్ ఉన్న డాక్టర్లు కూడా కొన్నిట్లో తప్పు చెప్తున్నారు యూట్యూబ్లో. వాళ్ళు చెప్పే వాటిలో ఒక ముఖ్యమైన పాయింట్ మనం చూశాను. వాళ్ళు అనేది ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ మూలన లావు పెరుగుతుందా, లావు పెరగటం మూలన ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుందా? ఇక్కడ కొంచెం చిన్న కన్ఫ్యూజ్ అవుతున్నారు. వాళ్ళు ఏమంటారంటే లావు అవ్వటం మూలన ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, లావు తగ్గితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పోతుందని చెప్తున్నారు. అది తప్పండి, పూర్తిగా తప్పు. ఎలా అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ బిగిన్ అయిన తర్వాత లావు అవటం బిగిన్ అవుతుంది. ఇది ఎలా బిగిన్ అవుతుందంటే, ఇప్పుడు ఉదాహరణకి మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం, మనం అంతా గ్లూకోజ్ మెటబాలిజం ఉంటాం. గ్లూకోజ్లో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీ గ్లూకోజ్ని సెల్ నేరుగా తీసుకోదు. అప్పుడు మీరు ఎంత గ్లూకోజ్ తింటే దానికి తగినంత మన ప్యాంక్రాస్లోని బీటా సెల్స్ ఇన్సులిన్ అనే హార్మోన్ని తయారు చేసి అక్కడికి రక్తంలో సెల్ ముందుకు పంపిస్తాయి. అప్పుడు ఈ గ్లూకోజును ఇన్సులిన్ కలిపి సెల్లోకి వెళ్తాయి. ఇక్కడ సెల్ అంటే మన పెట్రోల్ ట్యాంకు. మన పెట్రోల్ ట్యాంక్ అయిన సెల్కి ఒక కెపాసిటీ ఉంటుంది. ఉదాహరణకు 6 ఇడ్లీ మన సెల్ కెపాసిటీ అనుకోండి, అంటే మన పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ 6 ఇడ్లీ అనుకోండి. మీరు 6 ఇడ్లీ వరకు తింటే 6 ఇడ్లీ సరిపడా ఇన్సులిన్ గ్లూకోజ్ లోపలికి వెళ్తే సరిపోతుంది. అదే మీరు 10 ఇడ్లీ తింటే 6 ఇడ్లీ సరిపడా గ్లూకోజు ఇన్సులిన్ లోపలికి వెళ్తాయి, 4 ఇడ్లీ సరిపడా గ్లూకోజు ఇన్సులిన్ రక్తంలో ఉండిపోతాయి. అలా రక్తంలో ఉండటానికి వీల్లేదు కాబట్టి, ఎందుకంటే ప్రతి లీటర్ రక్తానికి 1 గ్రాము షుగర్ మాత్రమే మన రక్తంలో ఉండటానికి ఎలవద్దు. కాబట్టి ఆ ఎక్సెస్ ఉండే 4 ఇడ్లీ సరిపడా గ్లూకోజ్ని దాని పక్కన ఉండే ఫ్యాట్కి తల్లైన ఇన్సులిన్ అనే హార్మోన్ లివర్ని ఆదేశించి ట్రైగ్లిజరైడ్స్ అనే ఫ్యాట్ కింద దాసి ఫ్యాట్ సంచులు దాయమంటుంది. ఇది కారు డిక్కీ లాంటిది. ఇందాక నేను చెప్పిన సెల్ ఏమో పెట్రోల్ ట్యాంక్ లాంటిది అయితే, ఇది మన కారు డిక్కీ లాంటిది. డిక్కీలో ఎన్ని పడతాయి? దాని కెపాసిటీ వరకు పడతాయి. డిక్కీ కెపాసిటీ దాటిన తర్వాత ఏమవుతుంది? ఇక డిక్కీలో పెట్టలేము. అట్లానే మీరు తిన్న ఎక్సెస్ మనం ఫ్యాట్ అయ్యేది అక్కడ అవుతాం. ఈ డిక్కీలోకి వెళ్ళిన ప్రతిదీ మనకు ఫ్యాట్ కింద లెక్క. అంటే మీరు రోజువారీ తినేదాంట్లో ఉండే ఎక్సెస్ గ్లూకోజు మీరు రెగ్యులర్గా తింటే అదేలా ఫ్యాట్ సంచులు పడతా ఉంటుంది. ఆ పడింది బయటికి రాదు, అదే మన లావు. అంటే గుర్తుపెట్టుకోండి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కడ వచ్చిందంటే ఏ రోజైతే మీరు సెల్ పరిధి దాటి మీరు తిన్నారో ఆ తిన్న తర్వాత బయట రక్తంలో గ్లూకోజ్ ఇన్సులిన్ మీకు మిగులుతాయి కదా, ఆ మిగిలిపోయిన 4 ఇడ్లీ తాలూకు ఇన్సులిన్ 4 ఇడ్లీ తాలూకు సెల్లోకి వెళ్ళిన 6 ఇడ్లీ తాలూకు ఇన్సులిన్ కాదు, ఆ మిగిలిపోయిన 4 ఇడ్లీ తాలూకు ఇన్సులిన్ ప్రభావం చూపలేదు కదా. అంటే అక్కడ బిగినైంది ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే మీ సెల్ పరిధి దాటి తిన్నది మొదటిసారి ట్రైగ్లిజరైడ్స్ రూపంలో వెళ్ళి మీ ఫ్యాట్ సంచులకు వెళ్తాం చూసారా, అది మీ అసలు జబ్బు. ఆ రోజు బిగిన్ అయింది ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి ఆ ఎక్సెస్ వచ్చేది ఒబెసిటీ. కాబట్టి ఏది ముందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ బిగినింగు, దాని తాలూకు పిల్లలే ఒకటి ఒబెసిటీ కానీ అదొక స్టేజ్ దాటిన డయాబెటీస్, లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తాలూకు కొమ్మలు ఏంటంటే బీపీలు, థైరాయిడ్ లాంటి సుమారు ఒక 60 రకాల సైడ్ ఎఫెక్ట్ లాంటి డిసీజులు అనుకోవచ్చు, ఒక రకంగా డిజార్డర్స్. ఇవన్నీ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తాలూకు పిల్లలు. కాబట్టి ఆ ఒపీనియన్ తప్పు. కేవలం ఇన్సులిన్ రెసిస్టెన్స్ని సరి చేస్తే ఊబకాయం తగ్గుతుంది, థైరాయిడ్ తగ్గుతుంది, షుగర్ తగ్గుతుంది, మిగతా అన్ని బీపీలు కానీ ఇతరత్ర లైఫ్ స్టైల్ రుగ్మతలు, ఆటోఇమ్యూన్ డిజార్డర్లు ఇవన్నీ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ సరి చేయటం వలన, అలానే మంచి ఫ్యాట్స్ మంచి ఫుడ్స్ ఇవ్వటం వలన సెల్ మన బలోపేతమయ్యి అప్పుడు ఈ సమస్యలన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. కాబట్టి ఇన్సులిన్ రెసిస్టెన్సే ముందు, దాని తాలూకు కొమ్మే డయాబెటిక్ కానీ ఊబకాయం కానీ. థ్యాంక్ యూ.